నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, యుద్ధం ఆగింది అని అనుకున్నాం. ఒకరోజే 24 గంటలు కూడా గడవలేదు, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో నేను అనుకోవడం ముందు కన్నా ఇంకా తీవ్రంగా ఇప్పుడు యుద్ధం జరిగే ఛాన్స్ ఉంది అని నేనే కాదు, నిపుణులు కూడా అనుకుంటున్నారు. ఖచ్చితంగా. సో మీరేమంటారు? అలాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అన్ని నిన్న మంచి బుల్ పరిగెడుతుంది అని అనుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం డౌన్. సో ఎవరికి ఇది లక్, ఎవరికి బ్యాడ్ లక్? ఎవరికైనా కూడా మార్కెట్ డల్ ఉంటే కష్టం అండి. ఇప్పుడు మనందరం కూడా వ్యాపారాల మీద బతికే వాళ్ళం కాబట్టి ఎక్కువ శాతం మంది. సో మనకి మార్కెట్ బాగుంటేనే కదా, మార్కెట్ కళకళలాడితేనే అన్ని బాగుంటాయి. అయితే బంగారం హైప్ అనేది ఎవరు జీర్ణించుకోలేని విషయం. కానీ ఇప్పుడు మళ్ళీ బంగారం తగ్గే అవకాశం ఉంది. తగ్గినట్టుంది కదా మేడం. నిన్న కొంచెం పెరిగినట్టు అనిపించింది, మళ్ళీ ఇవాళ తగ్గింది. ఇది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు తగ్గిందో అప్పుడు చూసి కొనుక్కోవటమే. కానీ ఒక సుగుణం ఏంటంటే ఈ ఫ్లక్చుయేషన్ లో, అంటే ఈ యుద్ధం అన్సర్టనిటీలో బంగారం మరీ ఎక్కువ వెళ్ళిపోవాలా. మనం ముందే చెప్పాం, మీకు గుర్తుంది కదా, ఎవ్వరూ చెప్పక ముందు మనం చెప్పాం బంగారం బ్యాక్ 1 month బ్యాక్ మనం చెప్పాకే 2 రోజుల తర్వాత అందరూ చెప్పడం మొదలు పెట్టారు. అంటే మనకి మార్కెట్ తెలుస్తుంది మనకి ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో ఇప్పుడు మార్కెట్ డల్ గా ఉండడం అనేది మీరు అన్నట్టుగా కొన్ని విషయాల్లో బాధాకరం, కొన్ని విషయాలకి బాగుండొచ్చు. ఏదైనా నిన్న దొంగ దెబ్బ తీయటమే ఇజ్రాయెల్, మామూలుగా కాదు, అది చాలా తప్పది. సో ఇరాన్ అందుకే ఇవాళ హార్మూజ్ మళ్ళా మూసేసింది, ఏ ఓడల్ని రానివ్వనంది. మంచిదే కదండి, వాళ్ళు ఒప్పుకుని నీతిగా వెళ్తున్నారు మేడం. మొత్తం నీతి మాలిన పనులు అమెరికానే నిజంగా చాలా బాధాకరం అండి ఇది. ఈ విషయంలో మాత్రం మనం ట్రంప్ ని అస్సలు సమర్థించాం. అవును, మనిషికి నీతి నిజాయితీ ఉండాలి, మాట మీద నిలబడ్డ ఉండాలి. అదే యుద్ధ నీతి అంటే. ఇప్పుడు మీకు రాజనీతి యుద్ధనీతి అనేది తెలియకపోతే ఇలాగే ఉంటుంది. మేము చాలా పెద్ద దేశం, లేకపోతే మేమే నెంబర్ 1 అనుకుంటూ, అంటే వీళ్ళందరూ ఎలా నెంబర్ 1 అవుతారో అర్థమైంది కదా. ఈ రకంగా అంతే కదా. ఇప్పుడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు బ్రిటిషర్స్ మన ఎట్లా మోసం చేశారు, మొఘలాయిలు ఎట్లా మనని దోచుకున్నారు, ఇవన్నీ గుర్తుకొస్తాయి మనకి. ఇవాళ అదే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు భారతదేశం ఎన్ని యుద్ధాలు చూస్తే ఈ రోజు ఇలా ఉందండి. అందరూ మోసం చేసి అందరూ దోచేసుకుని సంపద అంతా. అసలు ఫస్ట్ మీకు తెలుసా, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, బుడత కీచులు వచ్చే మనకి పని చేశారు. కానీ వాళ్ళు ఎక్కువ మనమేమి ఏలుకోలేదు. కానీ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫుల్. అంటే నేను అనేది యుద్ధ నీతి అనేది ఉండాలి. వీళ్ళందరూ కూడా చూసారు. అందుకే భారతదేశానికి మిగతా దేశాలకు ఉండే తేడా అది. మనకి మనం నీతి మీద నిలబడతాం, మాట మీద నిలబడతాం. నిన్న ఒకటి మీరు అన్నారు కదా, ఈ రోజు అంటే నిన్న యుద్ధం ఆగడానికి రీజన్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వము, ప్రపంచ శాంతి అంటే నిన్న టాపిక్ చేయను అన్నారు మీరు. సో మనం యాక్సెప్ట్ చేయలేకపోయి, ఎందుకంటే ఇది ఎంతసేపు నిలబడదు అనిపించింది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మీరు అడిగినప్పుడు ఇండియా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అనేది తొందరపడి మాట్లాడే వాళ్ళకి మాత్రం ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. నిన్న మీరు అడిగారు నన్ను. అవును, నేను చేయనండి, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఏంటి, అసలు పాకిస్తానే నమ్మడానికి లేదని. ఎందుకంటే వాళ్ళు చొరబాటుదారులు ఎప్పుడు చూసినా. మనకి పహల్గాం మనం మర్చిపోతామా? నిన్న దీది ఏమందండి మొన్న, ఎంత దరిద్రం అది. ఇంకో పహల్గామ్కి బీజేపీ సిద్ధంగా ఉందా అంటే ఆవిడ భారతదేశంలో లేదనే కదా అర్థం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. మనం ప్రతిసారి చెప్పుకుంటాం అది. ఎందుకంటే మనం తొందరపడి వాళ్ళ పాకిస్తాన్ మన అబ్బాబలే మధ్యవర్తిత్వం నెరుపుతోందంటే ఇలాగే ఉంటుంది. వీళ్ళేమో గూఢచార్యం చేస్తున్నారా పాకిస్తాన్ కి? వాళ్ళకి ఇప్పుడు తినడానికి తిండి లేక వస్తున్నారు, వాళ్ళు పెట్రోల్ లేక వస్తున్నారు, అయినా సిగ్గులేదు వాళ్ళకి. ఇవాళ భారతదేశం ఎలా ఉంది, పాకిస్తాన్ ఎలా ఉంది, మిగిలిన దేశాలు ఎలా ఉన్నాయి? భారతదేశంలో ఇప్పటికీ ధార్మికత వెళ్ళి విరవడానికి, లేకపోతే ధర్మం నిలవడానికి ఇదే కారణం అండి. ఇక్కడ మనకి పక్కబెదురు ఉంటుంది, మనం నీతిని నమ్ముకుంటాము, మాట తప్పకూడదు అనేది ఒక దాని మీద మనం ఉంటాము. సో మనకి మన ధర్మం బోధించేది అదే, మన మతం చెప్పేది కూడా అదే. మాట తప్పకు, నీతి తప్పకు, ఏదైనా చెప్తే చెయ్యి నువ్వు. ఎప్పుడు కూడా మనకి రాజనీతి అదే. మీరు మొత్తం మన మహాభారతం చదువుకున్నా యుద్ధాలు ఎందుకు జరిగాయి? నీతిమాలిన పనులు చేసినప్పుడే యుద్ధాలు జరిగాయి. రామాయణమైనా అంతే, భారతమైనా అంతే. ఎందుకు అవి ఇప్పటికీ మనకి నిలిచిపోయాయి చరిత్రలో అంటే, అందులో చెప్పిన యుద్ధ తంత్రాలు కావచ్చు, రాజనీతి కావచ్చు, మంచి ఇప్పుడు కూడా చెడు మీద మంచి విజయం. కొద్ది లేట్ అయినా కూడా మీకు ఓపిక ఉండాలి. ఎప్పుడు కూడా మంచి జరగాలంటే మనని కొంచెం అది ఇబ్బంది పెట్టాకే మంచి జరుగుతుంది.
ఇవాళ ఇరాన్ అయితే కరెక్ట్ గా ఉందండి. ఎటొచ్చి ఏంటంటే ఇజ్రాయెల్ ఎవరు అమెరికా నిర్ణయించుకోవాలి. ఇంకోటి మీరు రష్యా చైనాని కూడా నమ్మమని నేను చెప్పను. వాళ్ళు వెనక్కుండి వాళ్ళు చేయాల్సినవి చేస్తారు. వాళ్ళు కూడా దొంగ దెబ్బ తీస్తారు. అంటే వాళ్ళ అవసరాలకి వాళ్ళు సెక్యూర్డ్ గా ఉండడం కోసం తప్ప వాళ్ళేమి నిజాయితీగా వాళ్ళేమి హెల్ప్ చేశారు. ఆ విషయంలో ఓన్లీ భారతదేశం ఒక్కటే ఏదైనా ఒకటి చెప్తే చేస్తుంది, మాట మీద ఉంటుంది.